అస్సలం అయికం అండి. ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ కర్రీ ఎలాగ తయారు చేయడం చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలి, బాండి పెట్టుకోవాలి, తగినంత ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి, కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత గరిటె పెట్టి తిప్పాలి, గోల్డెన్ అంత బ్రౌన్ కలర్ రావాలి. ఆయిల్లో పెట్టుకోవాలి మంట. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మంట సిమ్లో పెట్టాలి, ఆయిల్లో మానేసి. అప్పుడు టమాటా యాడ్ చేయాలి. టమాటా కూడా వేగాక చికెన్ వాష్ చేసి పెట్టుకున్నానండి, పసుపు సాల్ట్ వేసుకుని. తర్వాత దాంట్లో యాడ్ చేయాలి. పారం మాంసం తీసుకున్నాను నేను, గట్టి మాంసం. మెత్తగా ఉండేది అయితే బాయిలేర్ అంటారు, గట్టిగా ఉండేది నేను గట్టి మాంసం తీసుకున్నాను. కారం ముందు కారం వేసానండి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా యాడ్ చేసుకున్నాను. తర్వాత ఐలో పెట్టుకున్న మంట కొంచెం మగ్గాక వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక కొంచెం గరిటతో బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు వాటర్ వేయాలి. ముక్కలు కొంచెం మగ్గాక అప్పుడు వాటర్ వేయాలి. అలా తిప్పుతూ ఉండాలి, అడుగు పట్టకుండా. గట్టి మాంసం వల్లే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి. నేను ఎక్కువ వేసాను, 1 లీటర్ దాకా వేసాను వాటర్. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకున్నాక అప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికించాలి, సాల్ట్ వేయకుండా. గట్టి మాంసం వల్ల ముందు సాల్ట్ వేసుకోకూడదు, ముక్క ఉడకదు. మనకి ఎలా కావాలంటే ఇలా మూగుల్లో వండుకోవచ్చు, కుక్కర్లో మెత్తగా కావాలంటే అందులో వండుకోవచ్చు. నాకు ఇలా వండుతున్నాను, ఇలా ఇష్టం అని. పిల్లలు ఇష్టంగా తింటారని ఇలాగా. మా ఫ్యామిలీ మెంబర్స్కి ఇలా ఇష్టం. మూత ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయింది కాబట్టి 5 నిమిషాలు ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక ఇంకా 10 నిమిషాలు ఉంచాలి, 10 మినిట్స్ కలుపుతూ ఉండాలి. సాల్ట్ వేసాక అలా బాగా సాల్ట్ కలాలి. టేస్ట్కి సరిపడగా వేసాను నేను కిలో తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడగా వేసాను, కేజీ మాంసం. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి, మంట తగ్గించాలి, సిమ్లో పెట్టాలి. తర్వాత కట్టేస్తే సరిపోద్ది. ఇంకా ఫస్ట్ టైం నా వీడియో కానీ చూస్తే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే మళ్ళీ వీడియోస్ పెడతానండి నేను కంటిన్యూగా.